కల్కి నుండి అదిరిపై అప్డేట్ వస్తుంది. రేపు రిలీజ్ కాబోతున్న కల్కి సినిమాకి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చివరి ట్రైలర్ను విడుదల చేయబోతున్నందున కల్కి 2898 ఏడీ కోసం ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంది. జూన్ 27న థియేటర్లోకి రాబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఇతిహాసం గురించి ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీ బెల్ట్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ఈ చిత్రం చుట్టూ ఉన్న సంచలనం మరింత పెరిగింది. అయితే ఒక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదని పుకార్లు సూచిస్తున్నాయి. ప్రారంభ నివేదికలు అమరావతిలో ఒక ఈవెంట్ని సూచించాయి, ఆ తర్వాత హైదరాబాద్కు మారాలని సూచించాయి. కానీ ఇప్పుడు మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ ప్రమోషనల్ ఈవెంట్ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడినప్పటికీ ఈ నిర్ణయం అభిమానుల ఆసక్తిని రేకెత్తిస్తోంది. కల్కి 2898 ప్రకటన ఇప్పటికే ఒక ప్రత్యేకమైన ప్రచార విధానాన్ని అవలంబించింది. ఈ చిత్రం మొదట ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ప్రత్యేక ప్రోమోల ద్వారా మార్కెట్ చేయబడింది. ఆ తర్వాత భారతదేశం అంతటా కళ్ళు చెదిరే బుజ్జి వాహన పర్యటన జరిగింది. ప్రస్తుతం దర్శకుడు నాగ్ అశ్విన్ నటించిన ఆన్లైన్ ఎపిసోడ్లు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి, రాజేంద్ర ప్రసాద్, శాశ్వత చటర్జీ, శోభన మరియు ఇతరులతో సహా సమిష్టి తారాగణం ఉంది. అశ్విని దత్ మార్గదర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ప్రతిభావంతులైన సంతోష్ నారాయణ్ స్వరపరిచిన సౌండ్ ట్రాక్ను కలిగి ఉంది. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోవడం అనూహ్యమైనప్పటికీ చిత్ర నిర్మాతల వినూత్న ప్రచార వ్యూహం మరియు చిత్రానికి సంబంధించిన స్టార్ స్టడెడ్ తారాగణం ఇప్పటికే విస్తృతమైన అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ రాత్రి ట్రైలర్ లాంచ్ కల్కి 2898 ఏడీ కోసం మరింత ఉత్సాహాన్ని నింపడం ఖాయం. అభిమానులు తమ కోసం ఎదురుచూస్తున్న సినిమా ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం, మరి కల్కి హిట్టా ఫట్టా చూద్దాం.